కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వారు మొదటి టైం అంటే 2014 నుంచి 19 వరకు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వారు సాధించిన అంశాలతో పాటుగా తెలంగాణ ఏర్పడటానికంటే ముందు జరిగిన అంశాల మీద కూడా వారు చాలా కాన్సన్ట్రేటెడ్గా వాటిని వివరంగా విపులంగా దీనికి కౌంటర్గా అంటే గడిచిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇరిగేషన్ సెక్టార్లో మేము చేశామని చెబుతున్న వాటికి కౌంటర్గా గతంలో అవి జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇవి జరిగాయని ఎగ్జాంపుల్ మేడిగడ్డ డ్యామేజ్ని కంపేర్ చేస్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అవన్నీ జరిగాయి, ఇరిగేషన్లో అన్యాయం జరిగాయి, ఇతరత్ర అన్ని అంశాల్లో తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టే అనేక మంది పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు అటు గోదావరి పరివాహక ప్రాంతాలు, గోదావరి మీద ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్లు కానివ్వండి, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్లు కానివ్వండి, వీటన్నిటినీ మ్యాక్సిమం లిఫ్ట్ ద్వారానే గత ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా ఈనాడు అసలు ప్రధానమైన అంశం మేడిగడ్డ మీద డ్యామేజీ. మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా అనేది వారు లేవనెత్తే అంశం. ఒక్క మేడిగడ్డే కాదు, కాళేశ్వరం అంటే వారు చెప్పినట్టు వందలాది కిలోమీటర్ కాలువలు, టర్నల్స్, పంప్ హౌజెస్, ఇతరత్ర రిజర్వాయర్లు ఉన్నమాట వాస్తవం. ఇందాక హరీష్ రావు గారు పెద్దలు చెప్తూ ఈ కాళేశ్వరం మీద గత ప్రభుత్వం ప్రాణహిత చేవెల్లో 14 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఆనాడు సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ చేసిందో దాని ప్రకారం 140 టీఎంసీల రిజర్వాయర్లు మేము ఏర్పాటు చేశామని చెప్పారు. డెఫినెట్గా అది మంచి కార్యక్రమే. దాంతోపాటుగా ఏదైతే పాలమూరు రంగారెడ్డిలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేసిన వాళ్ళు సీతారామ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ రిజర్వాయర్లు ఎక్కడా 1 టీఎంసీ కోసం కూడా ఏర్పాటు చేయలే. మరి ఇక్కడ 2 చోట్ల చేయాలి, లేకుంటే సిడబ్ల్యూసి కమిటీ నిర్ణయించింది అనే అంశాన్ని సీతారామ ప్రాజెక్టులో మిస్ అయ్యారనేది వారికి ఒకసారి ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తుంది. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కానీ, మా ఎల్ఏ మినిస్టర్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలో ఉంటే ఎందుకు ఉండాలని కోరుకుంటుందంటే అధికార పార్టీ వారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ప్రాజెక్టులన్నిటినీ శిల్పం చెక్కిందే నేను, ఈ డిజైన్స్ నా మెమరీలో ఉన్నాయని చెప్పిన వారు ఈ డ్యామేజెస్ జరిగిన తర్వాత సొల్యూషన్ కూడా వారు ఇవ్వగలుగుతారు, ఇని సొల్యూషన్ ఇస్తారనే ఉద్దేశంతో పదే అనేక పర్యాయాలు మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా వారిని కోరటం జరిగింది. అయినా వారు రాలే. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ అయ్యే నాడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు ఇంకిద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ హాజరైన ఆ వేదిక సాక్షిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్న వర్డ్స్ ఏంటంటే ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు, చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు. మంచిది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4-5 రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు, బొందలగడ్డకు పోయారు అన్నారు. ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ, ఈనాడు అధికార పార్టీ ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన దాన్ని మీరు ఏదైతే
తప్పు జరిగింది. అది మేడిగడ్డ వల్ల జరిగింది, మీరు ఆతృతలో జరిగిందా, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది దాంట్లో నేను బోటల్లా. అయితే ఇందాక 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 గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆనాడు రిటైర్డ్ అయిన ఇంజనీర్లతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని